మీదకి వచ్చినప్పుడు అప్పుడు తెలుస్తుంది. అవును, అయ్యగారు చెప్పారు దేవుడి సన్నిధికి విలువ ఇవ్వాలి, రావాలి అన్నారు. ఏమండి ఇప్పుడు వస్తే ఏమన్నా వస్తుందా నాకు? మీరు ఏమైనా ఇచ్చి వెళ్తారు ఇప్పుడు? మరెందుకు? అదేంటంటే అందరూ ఆశీర్వదించబడాలి అనేదే దైవ చిత్తము. హల్లెలూయా. నా చిత్తం కూడాని మీరు బాగుంటేనే కదా మాకు అందరికీ బాగుంటుంది అన్నట్టు. అందుకే పిల్లలు బాగుంటే తల్లిదండ్రులకు పండగ. దేవుని స్తోత్రం. తల్లిదండ్రులు పిల్లలు బాగాలేదనుకోండి, తల్లిదండ్రులు ఏం తిన్నా కూడా ఏదో ఒక కోల్పోయినట్టుగా ఉంటారు కదా. దేవుని స్తోత్రం. అంతే తప్ప మరొకటి ఏమీ లేదు. పాస్టర్ నేను రాలేదని అలాగన్నారట ఇలాగన్నారా అని కొంతమంది అనుకుంటారు. అదేంటి ఏమండి? కోపంతో అలా అనుకున్న వాళ్ళు దౌర్భాగ్యులు. కొంతమంది మన కోసం రాలేకినందుకు బాధపడ్డారంట అనుకున్న వాళ్ళు మంచివాళ్ళు. దేవుని స్తోత్రం. అందుకే కోపాలు చాలా రకాలు ఉంటాయి, అలుగులు చాలా రకాలు ఉంటాయి. మనకందరికీ అలుగులు కూడా ఉంటాయి. దేవుని స్తోత్రం. ఏదేమైనా దేవుడికి నచ్చేటట్టుగా మెచ్చేటట్టుగా ఉంటేనే ఈ భూమి మీద మన అందరికీ నూకలు ఉంటాయి. దేవుని స్తోత్రం. ఇదేంటంటే అంత మాట అనేసారంటే అవును ఏమండి, ఈ లోకంలో సుఖము అనుభవించుట, మేలు అనుభవించుట, ఆయుష్ అనుభవించుట అది దైవ చిత్తం. హల్లెలూయా. ఆయన ఇవ్వకుంటే నీవు నేను మనం ఎవ్వరూ ఏది అనుభవించలేమన్నమాట. హల్లెలూయా. అందుకే నెబుకద్నెజర్ చక్రవర్తి చాలా విర్రవీగిపోయినప్పుడు అలాంటి చక్రవర్తికి బుద్ధి చెప్పడానికి దేవుడు ఏం చేశాడంటే ఒక జంతువులాగా గడ్డి మేసేలా చేశాడు. ఎవరైనా గడ్డి తింటారా? బుద్ధి లేనాడు గడ్డి తిన్నాడు అంటూ ఉంటారు, కానీ ఎవడ తినడం. కానీ అలా గడ్డి మేసినోడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారంటే వాడే నెబుకద్నెజర్ అనే చక్రవర్తి. బుద్ధి వచ్చిందా? వచ్చింది. వచ్చిన తర్వాత మళ్ళీ దేవుడు అతడికి 6 మాసాల తర్వాత ఏమిచ్చాడు? రాజ్యాన్ని మళ్ళీ ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. అలాగే మనకు కూడా దేవుడు బుద్ధి నేర్పుతాడు. బుద్ధి వచ్చిన తర్వాత మళ్ళీ మనకు కావాల్సిన అన్నీ ఏర్పాటు చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి నేనేదో మిమ్మల్ని ఏం చేయను, ఏ మనుషులు ఎవరిని ఏం చేయలేరు, కానీ దేవుడు మాత్రం ఏదైనా చేయగలిగిన వాడు ఆయనే. హల్లెలూయా. ఏదైనా నా జీవితములో నీవే చేయగలవు, మా జీవితములో నీవే చేయగలవు. క్రొత్త జీవితము నాకిచ్చినావు, క్రొత్త మనస్సుతో. క్రొత్త జీవితము నాకిచ్చినావు, క్రొత్త మనస్సుతో. కొత్త సృష్టిగా నన్ను చేసుకున్నావు, కొత్త ఆకాశమును కనులారా చూచెదను. క్రొత్త సృష్టిగా నన్ను చేసుకున్నావు, కొత్త ఆకాశమును కనులారా చూచెదను. ఏదైనా నా జీవితములో నీవే చేయగలవు, మా జీవితములో నీవే చేయగలవు. క్రొత్త జీవితము, క్రొత్త మనస్సుతో. హల్లెలూయా. మన దగ్గర నిలబడడం కొంచెం కష్టమే, కొంచెం కోతగా ఉంటుంది. మనలో కూడా తోకలు జాడించే వాళ్ళు ఉంటారు. కొంచెం కష్టంగా ఉంటుంది ఏదైనా మాట చెప్తున్నప్పుడు. ఎందుకంటే బైబిల్లో బోధలు ఏమండి అనేక రకాలు. ఒక రకం బోధ ఏంటంటే ఖండించడం,
ఒక రకమైన బోధ హెచ్చరించడం, మరొక రకమైన బోధ దిద్దడం, మరొక రకమైన బోధ ఆశీర్వాదాలు చెప్పడం. హల్లెలూయా. కాబట్టి కూరలో ఉప్పు ఒకటే వేసేసుకుంటే రుచి వస్తుందని ఉప్పు వేసేసుకున్నారనుకో, ఆ కూర అంతా కూడా ఏమంటే పనికి రాకుండా పోతుంది. కారం వేసుకుంటే రుచి వస్తుందని కారమే వేస్తున్నారనుకో ఏమండి, అది పనికి రాకుండా పోతుంది. అలాగే మసాలా ఎక్కువ వేస్తామని ఒట్టి మసాలా వేసేవనుకో, అది పనికి రాకుండా పోతుంది. అంటే అన్నీ కూడా ఆయా పాల్లో వేసినప్పుడే రుచిగల ఒక కూరగా మార్చబడినట్టుగానే ఈ మన సంఘంలో ఉన్న మనుషులందరికీ కూడా ఎప్పుడు కారమే ఎడతా ఉండకూడదు. కారంతో పాటు ఉప్పు వేయాలి, ఉప్పుతో పాటు మసాలా వేయాలి, మసాలాతో పాటు ఎగరబెట్టాలి. దేవుని స్తోత్రం. కాబట్టి ఇవన్నీ ఉంటాయన్నమాట. అందుకే ఒక్కొక్కసారి దేవుడు ఘాటుగా మాట్లాడతాడు, ఒక్కొక్కసారి ఏమంటే ప్రేమతో మాట్లాడతాడు, ఒక్కొక్కసారి దిద్దుతూ ఉంటాడు, ఒక్కొక్కసారి హెచ్చరిక చేస్తూ ఉంటాడు, ఒక్కొక్కసారి నువ్వు ఆశీర్వదిస్తానని మాట్లాడతాడు. హల్లెలూయా. కాబట్టి అన్ని రిసీవ్ చేసుకోవాలా. ఈ లోకంలో మనుషులు ఇప్పుడు ఎలా మారిపోయారంటే ఆశీర్వాదం అనే పరిగెడుతున్నారు. ఆశీర్వాదం రావాలంటే నువ్వు మారాలి. హల్లెలూయా. ఆశీర్వాదం రావాలంటే నువ్వు మారితేనే కానీ ఆశీర్వాదం రాదు. ఒకవేళ ఎక్కడైనా వచ్చిందంటే అది దేవుని ఆశీర్వాదం కాదు, సైతాన్ ఆశీర్వాదం. అది కొంచెం రోజుల్లో నీ పేక ఎగిరిపోతుంది అన్నమాట. కారణం ఏంటంటే అప్పుడప్పుడు జాతరలప్పుడు కొంతమంది ఇంటికి పొట్టేళ్ళు కొనుక్కొస్తూ ఉంటారు. వాళ్ళు దానికి ఏమంటే ఈ మేకలన్నీ రోడ్ల మీద ఏం చేస్తూ ఉంటాయంటే ఎలా పడితే అలా మేస్తూ ఉంటాయి. కానీ ఈ కొనుక్కొచ్చిన పొట్టేళ్ళకి మాత్రం మూతి దగ్గర పెట్టి తిను తోస్తూ ఉంటాడు. ఎందుకు? వేసేయడానికి కదమ్మా, మొక్క ఎక్కువ వస్తుందని. ఏమవుతుంది? కొంచెం కొవ్వు కట్టి ఆ నెల రోజుల్లో కొంచెం బలిస్తే ఒక 2-3 కేజీలు ఎక్స్ట్రా వస్తుంది అన్నిటికి. అంతేగాని ప్రేమతో కాదు. కానీ కాపర్ దగ్గర ఉంటాయి, ఆ కాపర్ దాన్ని ఏం చేసుకుంటాడంటే ప్రేమతో చేస్తూ ఉంటాడు. అందుకే ప్రేమతో పెట్టింది వేరు, కోసేసుకుందామని పెట్టింది వేరు. అందుకే దేవుడు ప్రేమతో పెట్టేవాడే కానీ కోసుకుందాం అనుకునేవాడు కాదు. అందుకే సైతాన్ గాడు నన్ను తప్పుడు దారుల్లో తీసుకెళ్ళి నేను నాశనం చేయాలనుకుంటాడు. అందుకే నేను ఒక మాట చెప్తాను చూడండి, పాపం చేసిన వాళ్ళు ఎవరికైనా సరే మనశ్శాంతి ఉండదు. మరి ఏసై దగ్గరికి వస్తే మనశ్శాంతి ఎందుకంటే ఏసై మొదటగా చెప్పేది నీ పాపాలు ఒప్పుకో అంటాడు. నీ పాపాలు ఒప్పుకో, నేను క్షమిస్తాను అంటాడు. అందుకే ఏసై దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఏమొస్తుంది? ముందు మనశ్శాంతి. అందుకే వస్తుంది. హల్లెలూయా. నీకు ఏ దేవుడు నీ పాపాలు ఒప్పుకొని చెప్పడం? ఎవరు చెప్తారు? యేసుప్రభే చెప్తాడు. అందుకని యేసుప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఏమొస్తుంది? మనశ్శాంతి వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ఒక ప్రత్యేకమైన తల్లి కోసం చెప్పాలని ఆశపడుతున్నాను. ఆ తల్లి పేరు ఏమంటే బైబిల్ గ్రంథంలో ఒక 4 సార్లు ఆ తల్లి యొక్క ప్రస్తావన కొత్త నిబంధన గ్రంథంలో ఉంది. ఆ తల్లి పేరు ఎవరైనా చెప్పగలరా? దేవుని స్తోత్రం. బైబిల్ చదివితే బాగా చెప్పగలుగుతారు. దేవుని స్తోత్రం. ఆ తల్లి పేరు ఎవరు చెప్పగలరా? 4 సార్లు రాయబడ్డది. ఆ తల్లి పేరే సొలోమే. ఏంటండి? సొలోమే. ఆ పేరు సొలోమే. మేక్ కాదు ఆవిడ. దేవుని స్తోత్రం. సొలోమే అనే మాట ఇంగ్లీష్లో సొలోమి. ఇంగ్లీష్లో ఏంటండి? సొలోమి. అందుకే ఎక్కువ మనం సొలోమి అంటాం కానీ సొలోమే అని ఎక్కడ అనరు. కానీ తెలుగులో సొలోమే. దేవుని స్తోత్రం. ఈ సొలోమే ఏమండి అనే పేరుకు అర్థం ఏంటంటే, ఈ సొలోమే అనే పేరుకి అర్థం ఏంటంటే, మనం అందరం చెప్తాం ఒకరికొకరు కలిసినప్పుడు మన సంఘం తరపున ఏమని చెప్తాం? మాట్లాడినమ్మా, నోట్లో అన్నట్టు ఇసుకున్నారేంటి? అయ్యో ప్రైజ్ లాట్ అంటారు మీరు. అదే మనం చెప్పుకుంటున్నాం కదా, మరణత షలోమ్ అని. షలోమ్ అనే మాటకు శాంతి, సమాధానం, సంపూర్ణత అని అర్థం. దేవుని స్తోత్రం. కాబట్టి షలోమే అనే హెబ్రీ పాటకు అర్థం ఏంటంటే శాంతి, సమాధానం అని అర్థం. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
ఈ సొలొమే అనే ఆమె ఏమండి బైబిల్లో ఒక ఆదర్శంగా కనబడుతూ ఉంది. ఇవిడి దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి మార్క్సు వార్త, ఏమండి మార్క్సు వార్తలో 15వ అధ్యాయం 40వ వచనంలో ఈమె అక్కడ కనబడుతుంది. చూడండి మార్క్సు వార్త 15వ అధ్యాయం 40వ వచనం. మార్క్సు వార్త 15వ అధ్యాయం 40వ వచనం. సొలొమే ఉంది. హల్లెలూయా. ఈ ముగ్గురు కూడా అక్కడికి సమాధి దగ్గరికి వెళ్ళారట. ఈ సొలొమే ఎవరు అంటే యేసు యొక్క తల్లి యొక్క అంటే మరియ యొక్క చెల్లెలని చెప్తూ ఉంటారు. దేవుని స్తోత్రం. ఈమె మరియ యొక్క చెల్లెలు అని చెప్తారు చరిత్రకారులు. మరి అయ్యి ఉండొచ్చు, అవ్వకపో ఉండొచ్చు. ఏదేమైనా యేసుక్రీస్తును ఈమె వెంబడించినది. హల్లెలూయా. మత్తయి సువార్త 27వ అధ్యాయం 56వ వచనంలో, అలాగే యోహాను సువార్త 19వ అధ్యాయం 25వ వచనంలో ఆయన తల్లి అయిన సహోదరి అని ఉంటుంది. ఆయన అంటే యేసు ప్రభు, తల్లి అంటే మరియ సహోదరి రాయబడ్డది అక్కడ. చూడండి అక్కడ యోహాను సువార్త 19:25 ఏముంది? ఆయన తల్లి అయిన సహోదరి అంటే ఆయన తల్లికి సహోదరి అంటే అక్క అయి ఉండొచ్చు, చెల్లైనా అయి ఉండొచ్చు. ఖచ్చితంగా చెల్లని చరిత్రకారులు రాశారనమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సొలొమే అనే మాటకు అర్థం ఏంటండి? శాంతి, సమాధానము అని అర్థం అనమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సొలొమే ఎవరు అంటే, ఈ సొలొమే ఎవరంటే జబదయి అనే ఆయనకు భార్య. జబదయి ఇలా ఆయన పేరు ఏంటండి? జబదయి. ఈమెకు 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళిద్దరు కవలలు. ఇద్దరు పిల్లలు కవలలు. మన చర్చికి వచ్చే ఆమెకి ఉన్నది కదా కవల పిల్లలు ఇద్దరు, అలా కవలలు ఇద్దరు. హల్లెలూయా. ఒక ఆయన పేరేమో యాకోబు, ఒక ఆయన పేరు యోహాను. ఒక ఆయన పేరు యాకోబు, ఒక ఆయన పేరు యోహాను. దేవుని స్తోత్రం. ఈ యాకోబు యోహాను కవల పిల్లలు అనమాట. దేవుని స్తోత్రం. అయితే ఈమె మనం చూసుకున్నట్టయితే ఈమెలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే ఈమె దేవుని మాటలు అంటే యేసుక్రీస్తు మాటలు దగ్గరుండి ఆలకించేది. అందుకే ముందు ఎవరైనా ఏదైనా చెప్తే ముందు ఏం చేయాలంటే ఆలకించాల. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది ఉంటారు ఏదైనా చెప్పి అలాగే వెళ్ళిపోతారు, మళ్ళీ ఫోన్ చేస్తారు ఏం చెప్పారేటండి. ఇప్పుడు ఫోన్లో ఉన్నాయి కాబట్టి సరిపోయింది. ఏమంటే చెప్పింది ఏం చేయాలి? ముందు వినాలా. దేవుని స్తోత్రం. తర్వాత కొంతమంది వింటారు కానీ చేయరు. కొంతమంది మనుషులు వింటారు కానీ పని చేయరు. సొలొమే విన్నది పని చేయలేని మనిషి కాదు, పని చేసే మనిషి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మార్క్సు వార్త 15వ అధ్యాయము 40వ వచనం 41వ వచనం చూడండి. మార్క్సు వార్త 15:40. పదిహేను 40. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అక్కడ మనం చూచుకున్నట్లయితే వారిలో మగ్దలేను మరియు చిన్న యాకోబు యోసేను వారి తల్లియు మరియాయు సొలొమియు ఉండిరి. ఆయన గల్లీలో ఉన్నప్పుడు వీరు ఆయనను ఏం చేశారట? వెంబడించేవారు, ఫాలో చేసేవారు. దేవుని స్తోత్రం. చాలామందికి వినడమే కానీ ఫాలో చేయటం ఉండదు. దేవుని స్తోత్రం. అందుకే విన్నవాళ్ళు గొప్ప వాళ్ళు కాదు, ఫాలో చేయాలి అంటే అనుసరించాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యేసయ్య మాటలు వీళ్ళు వినడమే కాదు, ఆయనను వీళ్ళు ఏం చేసేవారట? వెంబడించేవారే కాదు, మళ్ళీ పరిచర్య చేసేవారట. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఎంతమంది ఎంత పరిచర్య చేసేవారికి ఉంటున్నారో ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. ఇక్కడ వీరు దేవుని మాటలు వినేవారు, ఆయన ఎక్కడుంటే అక్కడికి వెంబడించేవారు. ఆ వెంబడించడమే కాదు, మరి ఏం చేసేవారు?
పరిచారము చేసిన వారు, పరిచారం చేసేవారు యేసు ప్రభుకి. వీరు కాక ఆయనతో కూడా యెరూషలేముకు వచ్చిన ఇతర స్త్రీలు అనేకులు వారితో కూడా ఉన్నారు అని రాయబడ్డది. అంటే వీళ్ళలో 3 గుణాలు ఉన్నాయి. 1 వినడము, 2 వెంబడించడము, 3 పరిచారము, సేవ చేయటం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఈమె ద్వారా మనం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని మాటలు వినడము, మనకు ఆయన మాటల ప్రకారము జీవించడము, 3 పరిచర్య, సేవ చేయటము. మనకు చేయగలిగినంత మా సేవ చేయడం. ఇప్పుడు ఎలాగుంటున్నాయంటే ఏమంటే ఒకరు ముఖాలు బాగానే చూసుకుంటున్నారు, కానీ ఏమండి ఒకరు ఏం చేస్తున్నారంటే గొడవలు పెట్టుకుంటున్నారు. వాళ్ళు ఎలాగంటున్నారండి, వీళ్ళు ఎలాగంటున్నారండి, వాళ్ళు అలా వీళ్ళు ఎలా మాట్లాడుకుంటున్నారండి అనుకుంటున్నారు. నువ్వు అనుకుంటే ఎందుకు? నువ్వు విన్నావా? వినలేదు. నువ్వు వాళ్ళ దగ్గర నువ్వు వెళ్ళావా? వెళ్ళలేదు. వారిని ఏమైనా అడిగావా? అడగలేదు. అంటే మనుషులు కలవకుండానే గాల్లో పెట్టుకుంటున్నారు వీళ్ళు. అట అని మాటలు విని ఏం చేసుకుంటున్నారంటే హట్ అవుతున్నారనమాట. అందుకే దాన్ని ఏమంటారంటే చెప్పుడు మాటలు. ఈ చెప్పుడు మాటలు ఎక్కడికి వెళ్తాయంటే కడుపులోకి వెళ్ళిపోతారంట. అందుకే మంగమూరి దేవదాసాయి గారు అన్నారు, ఈ చెప్పుడు మాటలు చెప్పే వాళ్ళకి ఏమండి శక్తి లేదు, వినేవాడికి భక్తి లేదు అన్నాడు. ఏమన్నాడు? వినేవాళ్ళకి కూడా భక్తి లేదు. అందుకే చెప్పుడు మాటలు చెప్పేవారు ఎంత పాపం చేస్తున్నారో వినేవారు కూడా అంతే పాపం చేస్తారు. అందుకే ఎప్పుడైనా ఎవరైనా చెప్పుడు మాటలు ఎవరి కోసమైనా చెప్పినప్పుడు వెంటనే ఆ మాటలు నువ్వు కట్టిపెట్టని మాట్లాడినప్పుడు మనకు చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళు ఉండరు. అందుకే ఈ చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళు అవకాశం వచ్చినప్పుడు ఏదో నువ్వు చెప్పు అంటే రారాళ్ళు. అందుకే చెప్పుడు మాటలు వినద్దు. మరి ఏ మాటలు? యేసయ్య మాటలు వినండి. హల్లెలూయా. ఎక్కువ విస్తారమైన మాటలు ఏముంటాయంట? దోషాలు. ఎందుకు మనకు దోషాలు? దేవుడి మాటలు విస్తారంగా వినడం వల్ల ఏముంటుందంటే దీవెన ఉంటుంది. హల్లెలూయా. దేవుడి మాటలు ఎక్కువగా వినడం వల్ల ఆశీర్వాదం ఉంది. లోక మాటలు ఎక్కువగా వినడం వల్ల మనకేముంది? దోషం ఉంది. హల్లెలూయా. అందుకే యేసయ్య మాటలు ఎక్కువ వినడమే కాదు, వెంబడించడమే కాదు, పరిచర్య చేసింది. ఏం చేసిందండి? ఈరోజు సంఘాల్లో పరిచర్యలు చేసేవాళ్ళు లేరు. ఎందుకు లేరు అంటే హైటెక్ పరిచర్యలు వచ్చేసాయి. ఇప్పుడు ఏంటండి? హైటెక్ అన్నమాట. జీతాలకు ఉంటారు ఒక 20 మంది, వాళ్ళు చూసుకుంటూ ఉంటారు ఆ సంఘాన్ని. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా హైటెక్ మనుషులే. అందుకే హైటెక్ మనుషులు అందరూ పరలోకానికి వెళ్ళరు, నరకానికి వెళ్తారు. ఎందుకంటే దేవుడు సంఘాన్ని ఎలా మార్చాడంటే వ్యవసాయం కింద మార్చాడు. సంఘం ఏమన్నాడు? వ్యవసాయం. సంఘాన్ని ఎలా మార్చాడంటే కుటుంబంగా మార్చాడు. సంఘం ఏంటి చెప్పండి? కుటుంబము. సంఘాన్ని ఎలా మార్చాడంటే కాపరితత్వము, గొర్రెల మంద అని మార్చాడు. సంఘం ఏంటండి? గొర్రెల మంద. అందుకే ఏ సేవకుడికైనా లేకపోతే ఏ కాపరికైనా గొర్రెలు ఎన్ని ఉంటాయి? తన గొర్రెలు తన స్వరము వినేటట్టుగా ఉంటాయి. అంతేగాని ఏమంటే ఒక్కొక్క కాపరికి 10,000 గొర్రెలు 20,000 గొర్రెలు ఒక్కొక్క కాపరికి ఉండవు. ఒక కాపరికి 100, ఒక 120, 200 ఉంటే ఉండొచ్చు. అంతేగాని వేలకు ఉంటే ఆ కాపరికి ఆ గొర్రెకు సంబంధం ఏమి ఉండదు. కాబట్టి ఈరోజు వచ్చిన హైటెక్ సిటీ పాస్టర్లు ఉన్నవి అన్నీ కూడా మిమ్మల్ని వాడుకుంటున్న పాస్టర్లు వాళ్ళు. మీ డబ్బును దోచుకుంటున్న పాస్టర్లు. అది డబ్బు ఇవ్వకుండా వెళ్ళండి ఆ సంఘానికి. ఆ సంఘం ఉంటుందేమో, తీసేపోతే అడగండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి డబ్బుతో లింక్ అయింది కాదు సేవ దేంతో లింక్ అయిందండి? దేవునితో లింక్ అయింది, ప్రేమతో లింక్ అయింది. హల్లెలూయా. అందుకే డబ్బు కావాలి కానీ సేవకు డబ్బు సేవ కాదు. హల్లెలూయా. సరే, ఇక్కడ మనకి ఈమె మొదట ఏమంటది? వినదండి. రెండోది వెంబడించింది. 3 పరిచయం చేసింది. అంతే అనుకుంటున్నారు మీరు. ఇంకొక విషయం తెలుసా? వాళ్ళిద్దరి కుమారులను సేవకి ఇచ్చేసింది. దేవుని స్తోత్రం. ఏమంటే ఇద్దరు కవల పిల్లలండి. కవల పిల్లలు ఇద్దరిని ఒకడాన్ని ఉంచుకొని ఒకడాన్ని ఇద్దాం అనుకుంటారు. కానీ ఆమె ఏం చేసింది?
తమ ఇద్దరు పిల్లల్ని సేవకిచ్చేసింది. హల్లెలూయా! ఎంత గొప్ప తల్లో చూడండి. ఆమె ఇద్దరు పిల్లల్ని సేవకిచ్చేసింది. ఎంత గొప్ప తల్లి ఆవిడ. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఆ యేసుక్రీస్తు కూడా వేరుండేవారు. అందుకే యేసుక్రీస్తు ఎక్కడికి ఎవరిని తీసుకెళ్తాడు తెలుసా? మెయ్యిను చెప్పండి, యాకోబు, యోహాను, పేతురు, వీళ్ళు ముగ్గురిని తీసుకెళ్తాడు. దేవుని స్తోత్రం. వీళ్ళు ముగ్గురే ఆయన బాగా దగ్గర ఉండేవారు. అందులో ఇంకొక యోహాను ఉన్నాడు. ఆయన ఎవరు? ఆయన రొమ్మును అంటు పెట్టుకుని ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆయన ప్రియ శిష్యుడు. హల్లెలూయా. ఇప్పుడు యాకోబు పత్రిక ఉందే, ఆయన కాదు. ఆయన యేసుక్రీస్తు సహోదరుడు, యోసేపు కుమారుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు మరియ కుమారుడు, ఆయనేమో యోసేపు మరియ కుమారులు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బాగా మీరు నేర్చుకోండి. ఈ సలోమి ఎంత గొప్పది అంటే తన ఇద్దరు కుమారులు కూడా భర్తను ఒప్పించేసి సేవకి ఇచ్చేస్తుందండి. ఈరోజు ఒక పిల్లడు వచ్చి ఏమంటే దేవుని సేవలో ఉండడానికో లేకపోతే వెళ్దామంటేనే అడ్డుబండలు వేసేవారు. ఒక ఆమె ఉండేది మన సంఘంలో. ఆమె భర్త ఏం చేశాడంటే, ఆ భర్త చెదకొట్టేసేవాడు. ఆవిడని ఏం చేసేవాడు? మందేసి చెదకొట్టేసేవాడు. ఈ చెదకొట్టేసినప్పుడల్లా వచ్చి మా ఆయన మారిపోవాలంటే ప్రార్థన చేయండి పాస్టర్ గారు అంటే, పాస్టర్ గారు పాస్టర్ గారు నేను సంఘం ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేస్తే ఆశ్చర్యతగా అలా ఆయన మారిపోయాడు. అలా ఆయన మారిపోయి సంఘానికి వచ్చి అంటే సంఘంలో అన్నింటిలో పాలు పంచుకుంటూ చక్కగా కష్టపడి డబ్బులు ఇచ్చేస్తూ ఉండేవాడు. ఒకసారి ఏమైందంటే, ఒక చర్చ్ డెకరేషన్ చేస్తూ ఉన్న టైంలో ఆయన ఏం చేశాడంటే, ఆ చర్చ్ పని ఎక్కువ ఉందని పనికి వెళ్ళడం మానేశాడు. ఆ రోజు పనికి వెళ్ళడం మానేశాడని వెంటనే మేఘాల మీద వచ్చి ఆయన మీద ఈవిడ ఏం చేసిందంటే కల్లెర చేసేసింది. ఏం చేసింది? అప్పుడు ఆయన ఏం చేసేవాడు? కల్లెర కాదు, చెయ్యి ఎర్రబెట్టి చేసేవాడు, చితకొట్టేవాడు. ఇప్పుడు ఆయన మారిపోయిన తర్వాత ఈవిడేం చేసింది? ఆయన మీద కల్లెర చేసింది. నేను ఎవరు అనుకున్నావు అని కల్లెర చేసింది. ఆయన ఎంతవరకు వచ్చేసాడంటే, అప్పటి వరకు ఆయన మాటలు సరిగ్గా మాట్లాడలేనాడు, పాటలు నేర్చుకున్నంతవరకు వచ్చాడు. వచ్చేటప్పటికి ఎప్పుడైతే కల్లెర చేసిందో వెంటనే ఆ పని అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. ఇంకా అక్కడి నుంచి ఆయన సరిగా సంఘానికి వచ్చేవాడు కాదు. ఇప్పుడు మారవలసింది ఎవరు? అందుకే మీరు మారండి ముందు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు సరిగ్గా మారగలిగితే ఈ సలోమిలాగా ఏమంటే మీ పిల్లలు మీ మాట వింటారు. హల్లెలూయా. మీరు సరిగ్గా మారితే మీకు ఇలాగా మీ భర్తలు మీ మాట వింటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, జబదయి మాట విన్నాడా లేదా? విన్నాడు కనుక ఆమె ఏం చేసినా ఏమంటే చెయ్యి అన్నాడు కదా. దేవుని స్తోత్రం. ఇదేంటి జబదయి ఎవరు అనుకుంటున్నారు? చేపలు పట్టే ఆయన. చేపలు పట్టే వాళ్ళకి మనుషులు కావాలా వద్దా? ఒకరితో పని అవుతుందా? మరి ఇప్పుడు ఏం చేయాలా? బయట వాళ్ళు పనోళ్ళు పెట్టుకోవాలా. బయట పనోళ్ళు పట్టుకోవాలంటే వాళ్ళు జీతం అయ్యవ్వాలి. కాబట్టి ఇంట్లో ఉన్న వాళ్ళని పెట్టుకోవచ్చు. కానీ జబదయి అలాగ ఎందుకు చేయలేదు? నా భార్య ఆయన్ని వెంబడిస్తూ ఉంది. ఆయనతో ఉన్నప్పుడు నా భార్యలో ప్రేమను చూశాను, నా భార్యలో ఆప్యాయతను చూశాను. నా భార్య ఇంటి పనులన్నీ చక్కబెట్టి అన్నీ చేసి వెళ్తుంది అక్కడికి అని తన భార్యలో ఉన్న మంచి ప్రవర్తన చూశాడు. ఏం చూశాడు? మంచి ప్రవర్తన చూశాడు. కాబట్టి నా భార్య ఏం చేసినా మంచి చేస్తుంది అనుకున్నాడు కనుక అతడు తన పిల్లలను కూడా ఇచ్చేస్తుంటే అతను ఏం చేయలేదు? అడ్డుకోలేదు. దేవుని స్తోత్రం. నా పని ఆగిపోతుంది అనలేదు. ఎందుకు అనలేదు? సలోమి యొక్క ప్రవర్తన గొప్పది. ఎవరి ప్రవర్తన గొప్పది? సలోమి. మన ప్రవర్తన ఎలాగుంటుంది ఒక్కసారి అర్థం చేసుకోండి. అందుకే 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము ఏమంటే 1వ పేతురు పత్రిక 3వ అధ్యాయంలో 5వ వచనం 4వ వచనం చదవండి. సాధువైనట్టు
మృదువైనట్టియునైన గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగులు విలువగలది. అటువలే పూర్వం దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండు చేత ఏమండి అటువలే అలంకరించుకున్నారట. ఈ దేవుని స్తోత్రం. ఇదే మాటను ఏమండి మళ్ళీ 2వ పత్రికలో చెప్తూ అంటాడు, వారి ప్రవర్తన బట్టి వారు వాళ్ళ భర్తలను ఏం చేస్తారట, వాక్యం లేకుండానే వాళ్ళ భర్తలను ప్రార్థనలో నడిపించేస్తారట. ఏం లేకుండా, వాక్యం లేకుండానే. దేవుని స్తోత్రం. అదే అక్కడ చూడండి 3వ వచనంలో ఉంటుంది, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి, అందువల్ల వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. జబదయి అలా రాబట్టబడ్డాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే జబదయి ప్రభువుకి లోబడడానికి కారణం ఎవరు? సొలొమి. అందుకే కుటుంబాలు బాగుపడడానికి ఎవరు కారణం అంటే, మా పెద్ద వాళ్ళు అన్నారు, నా వెనకాల ఒకరు ఉన్నారు అన్నారు. ఆమె ఎవరు అంటే తల్లి అయినా ఉండొచ్చు, భార్య అన్నా ఉండొచ్చు, లేకపోతే అక్క అన్నా ఉండొచ్చు. ఎవరో ఒకరు స్త్రీ మాత్రం ఉంటుంది వెనకాల. అందుకే ఒక పురుషుడు సర్వనాశనం అయిపోయాడు అనడానికి ఒక స్త్రీ ఉంటుంది, ఒక పురుషుడు గొప్ప వ్యక్తి అయ్యాడు అనడానికి ఒక స్త్రీ ఉంటుంది. అందుకే ఏమండి ఛత్రపతి శివాజీ అన్న ఒక వ్యక్తి ఉన్నాడు, తండ్రి లేడు ఆయనకి. ఆయన రాజు అయిపోయాడు. అతని విజయానికి ఎవరయ్యానికి వెనకాల ఉన్నది అంటే ఆయన ఏమన్నాడంటే, నా తల్లి. అంటే కొందరు విజయాలకు ఎవరుంటారు అమ్మ? ఎవరుంటారు? స్త్రీ ఉంటుంది. అది తల్లి అయినా, భార్య అయినా, లేకపోతే చెప్పండి ఎవరో అయినా తల్లి, ఒక స్త్రీ అనేది ఉంటుంది. అందుకే ఒకడు సర్వనాశనం అయిపోవటానికి వెనకాల ఎవరు ఉంటారంటే స్త్రీ ఉంటుంది. వేమన్ గారు తెలుసా? వేమన్ రెడ్డి గారు. ఆ వేమన్ రెడ్డి గారు ఎవరంటే భయంకరమైన డబ్బున్నవాడే, కానీ భయంకరమైన వ్యభిచారి. వేమన్ రెడ్డి గారికి అమ్మాయిల పిచ్చి ఎక్కువ అన్నమాట. అందుకనే తన డబ్బులన్నీ వేశ్యలకి బాగా పాడు చేస్తూ ఉండేవాడు. ఇలాగా ఏమండి డబ్బంతా పాడు చేస్తూ ఉంటే వాళ్ళ వదిన గారు చాలా, వేమన్ రెడ్డికి తల్లి లేదు, వదిన గారు అన్నగారే పెంచి పెద్ద చేశారు కనుక వదిన గారు ఆ వ్యక్తిని మందలించినా వినేవాడు కాదు. ఆ తర్వాత ఆమె ఉంచుకున్న భార్య, అదే వేశ్య, ఆమె చెప్పింది సంవత్సరంలాగా, వెళ్ళి మీ వదిన గారి నగలన్నీ పట్టుకురా అని. బాబు మా వదిన గారి పెట్టరమంటున్నా, వద్దు నేను వెళ్ళానని చెప్పాడు. నువ్వు వెళ్ళకపోతే నేను ఉండనని చెప్పింది. ఇంకా ఆ మాటలకు వెళ్ళి ఆ వదిన గారిని అడిగాడు, అమ్మా నీ నగలన్నీ నాకు కావాలి. ఎందుకు కావాలయ్యా అని అడిగింది. ఆమె అడిగింది, అన్నీ కావాలని అడిగాడట. ఏమండి అన్నీ కావాలని అడిగినప్పుడు వీడికి మత్తు వదలడానికి ఎలాగా శతవిధాల ప్రయత్నం చేస్తుంది, ఏమీ లేదు. అప్పుడు ఆమె చెప్పిందంట, ఏమండి వ్యవస్థరై ఉంటాను, అవి వచ్చి నువ్వు పట్టుకుని వెళ్ళు అన్నాడంట. అలాగే వాడు పట్టుకుంటాకు వచ్చాడు. అంటే పాపంలో కూరిపోయినోడికి ఇంకా మంచి చెడ్డ ఇంకేమీ తెలియదు అన్నమాట. అలాగే ఆ వంగి తీసుకొని ఆమె దిగంబరత్వాన్ని చూసి వాడు ఏమైపోయాడంటే వెంటనే తనలో ఉన్న భయంకరమైన పాపమనే దెయ్యం వదిలిపోయి వెంటనే కుప్పగూలిపోయి ఆడడం మొదలెట్టి, ఏమంటే బట్టలన్నీ ఏదైతే కన్నులతో చూశాడో ఆ రీతిగా బట్టలన్నీ ఇప్పేసుకున్నాడు. ఒక చెట్టు చూసుకున్నాడు. అందుకే మీకు ఏమని ఎలాగ ఎట్టుకొని కూర్చున్నాడు ఎందుకు తెస్తారనుకుంటున్నారు? దిగంబరత్వం కనబడకూడదని. ఏమండి ఆ వేమన బట్టలన్నీ విప్పేసి కూర్చొని అతడు ఏయో విషయాలు మాడితే పిచ్చాడు 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 అందరూ అనుకున్నారు. అతను చెప్పినవి అన్నీ ఏమన్నారు? పిచ్చోడు పిచ్చోడు అన్నారు. అవన్నీ గ్రంథస్థో రాశాడు. 3000 ఇంచుమించుగా ఒక 5000 6000 రాశాడు. 3 మాటలు రాస్తాడు.
చివరి మాటలో విశ్వదాబి, వాళ్ళ వదిన గారి పేరే విశ్వదాబి అమ్మా. వాళ్ళ వదిన గారి పేరు మీదే ఆ మాట. అభి, ఆవిడ పేరు అభి, విశ్వ అభి. రామా ప్రేమా ఆయనకి ఆయనే చెప్పుకున్నాడు. ఓ దేవుడా అని చెప్తూ అతనికే చెప్పుకున్నాడు అన్నమాట. ఆ 3 మాటలు వాళ్ళకి సంబంధించినవి. పైన ఉన్న 3 మాటలు అందరికి సంబంధించినవి, కింద ఉన్న మాట వాళ్ళకి సంబంధించింది. 4 మాటల్లోనే ఆ పద్యాన్ని కంప్లీట్ చేశాడు. ఆ వేమన్ గారు రాసిన అంత గొప్ప వాటిని ఎవ్వరూ లెక్క చేయకపోతే ప్రభుని దొరగారు అతను తెలుగు మీద ఉన్న ఆసక్తిని బట్టి అవన్నీ పోగు చేసి ఆయన్ని ఆ పద్యాలన్నీ పోగు చేసి మనకి ఇచ్చాడు. అవి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. ఉప్పు కప్పు రంబు నొక్క పోదెక్కు నుండి చూడ రుచిలో ఎడగా. పురుషులందరూ గొప్పలు అనుకోవద్దు, అందులో పుణ్యపురుషులు కొంతమంది ఉంటారు అని చెప్పాడు అనమాట. ఎలాగైతే కలర్ ఒకలాగా ఉన్నట్టు మనుషులు కూడా ఒకలాగా కనబడుతూ ఉంటారు. ఆ మనుషుల్లో పుణ్యపురుషులు అన్న వాళ్ళు ఒక ప్రత్యేకంగా ఉంటారు, వాళ్ళు కనిపెట్టాలి అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఉప్పు వేరు కర్పూరము వేరు అని చెప్పుకొచ్చాడు అనమాట. 2 ఒకలా కనపడితే తెల్లగానే, కానీ వాటి రుచులు చూసినప్పుడు జాడ. అలాగే మనుషులందరూ ఒకలా కనపడతారు, కానీ వాళ్ళ ప్రవర్తన చూసినప్పుడు తెలుస్తుంది వారు ఎలాంటి వారో అని చెప్పాడు అనమాట. ఎంత లోతులో చెప్పాడో చూడండి. దేవుని స్తోత్రం. అందుకే ఆయన బట్టలు లేకుండానే ఆయన దిగంబరత్వంగా ఉంది. ఆయన మార్చింది ఎవరంటే అలా వదిని గారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రతి స్త్రీ ఆయన్ని నాశనం చేసింది ఒక స్త్రీ, ఆయన నిలబెట్టింది ఒక స్త్రీ. అందుకే నేను అంటున్నాను, స్త్రీలు చాలా గొప్పవారు. అందుకే సంసోన్ని నాశనం చేసింది ఒక స్త్రీ ఏమండి, సంసోన్ని నాశనం చేసింది ఒక స్త్రీ, దావీదుని నిలబెట్టింది ఒక స్త్రీ. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సొలొమోను విషయంలో కూడా అంతే. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నంటే బైబిల్ గ్రంథం స్త్రీకి చాలా ప్రాముఖ్యత ఇచ్చింది. అందుకే ఇక్కడ సొలొమి యేసుక్రీస్తుని ఫాలో చేసింది. తర్వాత అంటే ఆయన మాటలు విన్నది, ఫాలో చేసింది, పరిచయం చేసింది. అంతేకాదు కానీ తన 2 పిల్లలను కూడా ఏం చేసింది? మరి నీ సేవా పరిచర్య ఏముంది, అసలు నీ సమర్పణ ఏముంది, అసలు నీకు దేవుడి కొరకు ఏం చేస్తున్నావు? సొలొమి ఊరికనే కూర్చోలేదు, సంసారాన్ని చక్కబెట్టుకుంటూనే తన భర్తకు కుటుంబాన్ని చూసుకుంటూనే ఏం చేసింది? పరిచర్య చేసింది. హల్లెలూయా. మూడవది ఏంటంటే, అంటే ఒక మాటలో చెప్పాలంటే అంకిత భావం కలిగింది. ఏం భావం? అంకిత భావం. అందుకే దేవుని కొరకు నువ్వు నిలబడ్డవు కాదు, అంకిత భావం కలిగి ఉండాలి. హల్లెలూయా. మూడోది తల్లిగా ఆశపడ్డది. ప్రతి తల్లికి ఏముంటుంది చెప్పండి? బిడ్డల పట్ల, నా బిడ్డ అలాగవ్వాలి, ఎలాగవ్వాలి, అలాగవ్వాలి, అందరి తల్లికి ఉంటుంది. లేదంటే నేను నమ్మను. కాబట్టి ప్రతి తల్లికి తన బిడ్డల మీద ఏముంటుంది? ఒక ఆశ ఉంటుంది. ఈ తల్లికి కూడా ఆశ ఉంది, ఈ తల్లికి కూడా ఆశ ఉంది. మార్కు సువార్త, మత్తయి సువార్త 20వ అధ్యాయము 20వ వచనం. మత్తయి సువార్త 20:20 చూడండి. మత్తయి దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏంటంటే ఏముందండి 20:20లో ఏముంది? జబదయి కుమారుల తల్లి అలే సొలొమి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చిందట. రా అంటే తీసుకెళ్తాను నేను ఆయన దగ్గరికి, ఆయన దగ్గర నేను తీసుకెళ్తాను రా, తీసుకొచ్చిందట. అమ్మ నాకు తెలుసు కదా, ఆయనతో మేము ఉంటున్నాం కదా. లేదు ఒక మాట చెప్పాలి ఆయన, కానీ 2 కొడుకులను పట్టుకొని తీసుకొచ్చిందంట. తీసుకొచ్చి ఆయన ఏం చేసిందంట? నమస్కారం చేసిందంట. నమస్కారం చేసి చిన్న మనవటి చేయబోతున్నాను అన్నదట. అని నీవేమి కోరుకొనిచున్నావని ఆయన అడిగాడట. ఆయన ఏం చేశాడు? నీకేం కావాలమ్మా, ఏం కావాలా అని అడిగాడట. అందుకే ఆమె, నీ రాజ్యమందు ఈయన 2 కుమారులు, ఒకడు నీ కుడి పక్కన ఉండాలా, ఒకడు ఎడమ పక్కన ఉండాలా. అబ్బా ఏం కోరికండి!
ఆ డబ్బులు ఇవి ఈ డబ్బులు ఇవి కాదు, నువ్వు రాజుగా ఉంటావు కదా, రాజుగా ఉంటావు కదా, అప్పుడు నా కొడుకు ఒకడు కుడి పక్కన ఒకడు ఎడం పక్కన ఉండడం అని చూడాలి. అబ్బా దేవుని స్తోత్రం. కానీ అది దేవుడికి నచ్చలేదు, అంటే ఈ తల్లికి ఆశ ఏంటి? నీకు ఒకడు లెఫ్ట్ హ్యాండ్ ఒకడు రైట్ హ్యాండ్లా ఉండాలి ప్రభా నా పిల్లలని. దేవుని స్తోత్రం. అన్న కోరిక యేసయ్యకి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? ఒకళ్ళని ఇటు కూర్చోబెట్టి ఒకళ్ళు అటు కూర్చోబెట్టి అంటే ఎందుకు కూర్చోబెట్టలేదు? ఎందుకు ఇష్టం లేదు? ఈడు స్వార్థముతో అడుగుతుంది. ఏంటండి స్వార్థము? స్వార్థం? తల్లి స్వార్థం. ప్రతి తల్లికి ఏముంటుందంటే, నేను నిజం చెప్తున్నాడు, కొడుకుల మీదే ఉంటుంది ప్రేమ. కూతుర్ల మీద కంటే కొడుకుల మీదే ఉంటుంది. ఎందుకు ఉంటుంది కొడుకుల మీద? అది చెప్తాను. దేవుడి స్తోత్రం. ఎందుకు కొడుకుల మీద ఉంటుంది తల్లికి అంటే అండి, కొడుకు అనేవాడు కష్టపడతాడు. కూతురు అనేది ఒకనాటి కాలంలో ఇంట్లో ఉండడమే, బయటకు వచ్చేవారు కాదు. ఆడపిల్లలు ఎప్పుడు కూడా ఇంట్లో ఉంటే బయటకు వచ్చేవారు కాదు. ఆ ఇంటిలో ఆ ఆడపిల్లకి కావాల్సినవి అన్నీ కూడా మగవాడు పట్టుకెళ్ళాలా ఒకప్పుడు. ఇప్పుడు కూడా అంతేలేండి ఎక్కువ. ఇప్పుడు ఏదో చంద్రబాబు దయ వల్ల, కొంతమంది దయ వల్ల డ్వాక్రా గ్రూపులు బట్టి బయటకు వచ్చి ఇప్పుడు మేము కూడా పని చేస్తామని ఏదో పని చేస్తున్నారు. కానీ అప్పుడు అంతకు ముందు కాలంలో స్త్రీలు పని చేయడం అనేది ఇంట్లో పని తప్ప, ఏమంటే జీతం తెచ్చే పనులు ఏమి ఉండేవి కాదు స్త్రీలకి ఒకప్పుడు. దేవుని స్తోత్రం. అందుకని ఎక్కువ ప్రేమ ఎవరికంటే ఆడు బయటికి వెళ్ళి తిరిగి కష్టపడి తేవాలి కనుక ఈ తల్లి ప్రేమలో అన్ని ప్రేమలు ఎవరి మీద ఉండే? కొడుకుల మీదే ఉండే. ఇప్పుడు కూడా అది ఉండిపోయింది, అలాగ ఉండిపోయింది. ఇంకా కొడుకులు లేని వాళ్ళు కూతురులే ఉన్న వాళ్ళకి ఉంటే ఉండొచ్చు. కానీ ఎక్కువ మాత్రం అటు వెళ్ళినా ఇటు వెళ్ళినా ఎవరి మీద ఎక్కువ వస్తూ ఉంటుంది? కొడుకు మీద వస్తుంది. నేను చెప్పవలసిన నిజం చెప్పాను, మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే నమ్మ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సరే, నా అనుభవంలో నేను చెప్పాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే తల్లికి స్వార్థం అనేది ఉండదా? ఉంది కనుక ఒకళ్ళు అటు ఒకళ్ళు ఇటు అని కోరుకున్నప్పుడు యేసు ప్రభు ఏం చేశాడు? ఆ స్వార్థము నుండి ఆమెను విడుదల చేసి ఒక మాట అన్నాడు. చూడండి, దేవుని స్తోత్రం. మీరు ఏం అడుగుచున్నారో అది మీకు తెలియదు. నేను తాగుబోవు గిన్నెలోది మీరు తాగలరా అని అడుగువారు తాగలరమన్నారు. ఆయన, మీరు నా గిన్నెలోది తాగుదురు కానీ నా కుడివైపున నా ఎడవైపున కూర్చుండిచుట నా వశములో లేదు. నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడుతుందో అది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తక్కిన 10 మంది శిష్యులు ఈ మాట విని ఇద్దరి మీద ఏం చేశారు? ఇలా ఏమడుతున్నా మాకంటే గొప్పలు అయిపోతాం అనుకుంటున్నారని. ఇప్పుడు అలాంటియే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కానీ ప్రభు ఇంకా ఏం చేస్తున్నాడంటే, నా కుడి పక్కన ఎడం పక్కన కూర్చోవాలి అని అంటే అది నా తండ్రి చిత్తంలో ఉంది. ఎవరిని కూర్చోబెడతాడో ఆయన చిత్తంలో ఉంది అని ఆయన మనుష్య రీతిగా ఆయన చెప్పాడు. దేవుని స్తోత్రం. అంటే ఈమె స్వార్థముగా అడిగింది. దేవుడు దాన్ని ఏం చేశాడంటే, ఆమెలో నా స్వార్థాన్ని తీసి అందరూ నా వారే అంటున్నాడు ఆయన. ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన? నన్ను నమ్మిన వారు అందరూ నాకు ప్రియమైన వారు, నా పిల్లలు. దేవుని స్తోత్రం. అందుకని ఆయన ఏమనేసాడంటే, మనలను సంఘ వధువు. ఏమన్నాడు అంటే, వధువు అంటే పెండ్లి కుమార్తె. పెండ్లి కుమార్తె ఎవరు చెప్పండి? పెండ్లి కుమార్తె ఎవరు? సంఘమే. ఎవరు పెండ్లి కుమార్తె? మన అందరూ పెండ్లి కుమార్తె. మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ సంఘం అంతా పెండ్లి కుమార్తె. ఆ పెండ్లి కుమార్తెలో నువ్వు ఒక ఎంటుగా ఉన్నావు, ఒక ముక్కుగా ఉన్నావు, ఒక చెవిగా ఉన్నావు, ఒక నోరుగా ఉన్నావు, ఒక వేలుగా ఉన్నావు, ఎలాగున్నావో ఉన్నావు. దేవుని స్తోత్రం. ఇప్పుడు నేను గొప్పదాన్ని చెవు అనడానికి ఉందా? ముక్కు కంటే నేను గొప్పదాన్ని ఎవరు గొప్ప అందే? హల్లెలూయా. దేవుడు మనలను ఆ అవయములు ఎక్కడ పెట్టినా మనం గొప్పే. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కాబట్టి
ఆమెను ఆ స్వార్థం నుండి దేవుడు ఏం చేశాడంటే శుద్ధీకరించేశాడు. ఏం చేశాడు? ఇప్పుడు మన ఆశ అంతా ఏంటంటే మనందరం ప్రభులో ఉండడం అనేది గొప్ప ఆశ. అంతేగాని నేను చెయ్యిగా ఉంటానా, నేను ముక్కుగా ఉంటానా, నేను కన్నుగా ఉంటాను, నీ చిత్తం కాదు. ఆయన ఏర్పాటు చేసేవాడు ఆయన. నువ్వు ముక్కుగా ఉండాలంటే ముక్కుగా ఉంటావు, నువ్వు చెయ్యిగా ఉండాలంటే చెయ్యిగా ఉంటావు, నువ్వు తలగా ఉండాలంటే తలగా ఉంటావు. అంటే తల లేదులేండి, అయితే తల. అంటే ఇక్కడ నుండి ఈ పార్ట్లన్నీ మనకు ఉన్నాయి, కానీ ఈ బ్రెయిన్ మాత్రం ఎవరు? ఆయన యేసయ్యే. మన ఆలోచన అంతా కూడా ఆయనదయ్యి ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడో మాట చూడండి, ఆమె తల్లిగా ఆశపడడం తప్పంటారా? తప్పులేదు, కానీ దేవుడు చెప్పాడు, అమ్మా అది నా వశంలో కాదు, ముందు నువ్వు పరిచర్యలో ఉండి నీ పిల్లల పరిచర్యలో ఉంచు అనగానే వాళ్ళకు ఒక మాట చెప్పింది, దొర బాబు ఆయన్ని మాత్రం మీరు విడిచిపెట్టకండి. ఇంకా దేవుని స్తోత్రం. అందుకే చనిపోతున్నప్పుడు కూడా, అంటే యేసుక్రీస్తు సిలువలో ఉన్నప్పుడు కూడా అక్కడ నిలబడింది ఎవరో తెలుసా? ఇద్దరు కొడుకులు నిలబడ్డారా? అది ఆయన చెప్పింది. అది కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు నిలబడ్డ వాళ్ళు గొప్ప వాళ్ళు. ఎవరు నిలబడ్డారు? తల్లి నిలబడ్డది. సలోమి ఉంది అక్కడ. హల్లెలూయా. ఎవరున్నారు? మార్క్సు వార్త 15:40 చదవండి. మార్క్సు వార్త 15:40. అదిగో ఎవరున్నారు అక్కడ? సొలొమోను ఉంది. కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు దేవుణ్ణి ఎవరు వెంబడించి దేవుళ్ళో ఉంటారో వాళ్ళు మనతో ఉంటారండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కానీ ఎవరైతే మనతో ఉండరో వాళ్ళు వేస్ట్ అనమాట. అందుకే ఇక్కడ ఎవరున్నారు తెలుసా? యాకోబు లేడు, యోహాను ఉన్నాడు. చూసారా? అటోకలు ఇటోకలు అంటే అయిపోద్దేంటి? నిలబడాలి. ఎప్పుడు కష్టంలో, ఇరుకులో, ఇబ్బందులు, బాధల్లో నువ్వు నిలబడితే ఆటోమేటిక్గా నిన్నే పెడతాడు దేవుడు అక్కడ. అందుకే అక్కడ నిలబడిన వాళ్ళు యాకోబు లేడు అక్కడ. యాకోబు పారిపోయాడు. ఎవరున్నారు? యోహాను ఉన్నాడు. దేవుని స్తోత్రం. అందుకే యోహాను ఆ బాధ్యతను అప్పగించాడు. సొలొమోను ఉంది. చూసారా ఆమె ఎంత గొప్పగా నిలబడ్డదో? అందరూ అమ్మో మన పేర్లు బయటకు వచ్చేస్తామని పారిపోయారు. కానీ సొలొమోను తల్లిని ఓదార్చుకుంటూ ఆ సిలువ వైపు చూసి ఏడుస్తూ ఉన్నారు అక్కడ. హల్లెలూయా. 3 ఆడవాళ్ళు ఏడుస్తున్నారు, 4వ వ్యక్తి యోహాను ఉన్నాడు. హల్లెలూయా. 3 ఆడవాళ్ళు కలిసి ఇలా పట్టుకొని ఏడ్చుకుంటున్నా ఉన్నారు. ఓదార్తుంది నయోమి. సలోమి ఏం చేస్తుంది? ఓదార్తూ ఉంది. అందుకే తన కుమారుడికి అప్పగిస్తున్నప్పుడు సలోమి ఏమీ మాట్లాడలేదు. హల్లెలూయా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరికి అప్పచెప్తున్నాడు? కుమారుడికి అప్పచెప్తున్నప్పుడు సలోమి ఏమన్నా మాట్లాడిందా? అట్లాంటే హల్లెలూయా. ఎంత మంచి పని మాకు అప్పగిస్తున్నావు ప్రభు అని మురిసిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చూడండి 5వ పాయింట్. మొదటి పాయింట్ ఏంటంటే ఆమె సమాధానానికి, శాంతికి మూర్తిగా ఉంది. 2వది ఏంటంటే అంకితాభావం కలిగింది. 3వది ఏంటంటే ఏమంటే స్వార్థము నుండి విడుదలైపోయింది. 4వ మాట ఏంటంటే సిలువ వచ్చేంత ధైర్యంగా ఉంది. ఆవిడకి ఏంటండి? కష్టం వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా పారిపోయిన వాళ్ళు పారిపోతారు, కానీ ఈమె మాత్రం పారిపోలేదు. సిలువ దగ్గర ధైర్యంగా కూర్చుంది మరియమ్మతో. హల్లెలూయా. చిన్న యాకోబు తల్లి మరియే, ముగ్గురు ఏమంటే 2 మరియలు అక్కడ ఉన్నారు. 3వది సొలొమోను ఉంది. ఈ సొలొమోను అక్కడ ఎలాగుందంటే శాంతికి కర్తగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎక్కడ ఉంటే అక్కడ శాంతి ఉండాలి, కానీ మనం ఎక్కడ ఉంటే అక్కడ కొంపలు తగలబడిపోకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇడిపోయిన వాళ్ళు సైతం కూడా ఏమవ్వాలా? సమాధాన పడి కలపబడాలి, కానీ ఏమంటే గొడవల్లో మనము ఏమంటే ఈ మధ్యన ఏంటంటే ఒకప్పుడు ఏం చేసేవారంటే నిప్పు పెట్టేవారు. ఇప్పుడు నిప్పు కాదు, అంతకు ఆ తర్వాత కాలంలో ఏం పెట్టేవారంటే కిసనాలు వేసేవారు. ఆ తర్వాత కాలంలో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే చివరి కాలంలో పెట్రోల్ వేస్తున్నారు. చాలా స్పీడ్గా వేస్తున్నారు కూడా, మెల్లిగా కాదు, చాలా స్పీడ్. పెట్రోల్ ఎలాగంటమ్మా? అలాగంటే అంటుకుపోద్ది అనమాట. కాబట్టి అంత స్పీడ్గా పనిచేసే వాళ్ళు ఉన్నారు కనుక మనం అలాంటి మనుషుల్ని ఏం చేయాలి? మనం దూరంగా పెట్టుకోవాలి. హల్లెలూయా. అలాంటి మనుషులు దూరంగా ఉండాలి. అలాంటి మనుషులతో మౌనంగా ఉండడమే మంచిది. దేవుని స్తోత్రం. అందుకే బైబిల్ గ్రంథంలో నేర్చుకుందును నేను ఎలా ఉంటాను?
మౌనంగా ఉండడం నేర్చుకోవాలి కొన్నిసార్లు. ఏం చేయాలా? నేర్పబడిను నాకు ఏం చేయాలా? వేచి ఉండుట. ఏం చేయాలా? మౌనంగా ఉండడమే. దేవుని స్తోత్రం. అమ్మ ఊరుకున్నంత తొత్తం లేదు, బోడుగున్నంత సుఖం లేదు అన్నట్టుగా కొన్ని విషయాల్లో మౌనంగా ఉంటే సమస్యలు అయ్యి ఏమవుతాయమ్మా? పరిష్కారం దేవుడు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సరే చూడండి, 5వదిగా పునరుద్ధానానికి సాక్ష్యంగా ఉంది దేవుడి. ఇంకెక్కడ ఉందండి? పునరుద్ధానానికి సాక్షిగా ఉంది. మార్క్స్ వార్త 16:1. మార్క్స్ వార్త దేవుని స్తోత్రం. ఎంతమంది అండి? మళ్ళీ ముగ్గురే. వీళ్ళు ధైర్యవంతులండి బాబు, ఇలాంటి ఆడలు కావాలి. దేవుని స్తోత్రం. ఎవరో? మగ్దలేనే మరియా, యాకోబు తల్లైన మరియా, సొలొమి, ముగ్గురు కలిశారండి. మన సహోదరి బాధలో ఉంది, ఆవిడ రాలేదు ఎక్కడికి, మనం వెళ్దాం, మనం చేద్దాం అవన్నీ అనుకొని పూనుకున్నారండి. ఒక్కొక్క ఇంట్లో ఎవరైనా ఏదైనా అయిపోయినప్పుడు వాళ్ళు బాధలు ఉండుంటే మనం పనులు చక్కబెట్టేలా పూనుకోవాలి. దేవుని స్తోత్రం. ఏమంటే పనులు చక్కబెట్టడానికి పూనుకున్నారు వీళ్ళు ముగ్గురు. పూనుకొని మనమే ఎట్టుకెళ్ళి ఆ సుగంధ ద్రవ్యాలు పోద్దామని ముగ్గురు కలిసి ఉదయం కోసం వెయిటింగ్ చేశారు. ఆదివారం పెందలగాడ లేచిపోయి సుగంధ ద్రవ్యాలన్నీ పెట్టుకొని వాళ్ళు ఏం చేశారండి? ఇంకా సూర్యుడు రాకముందే పరిగెట్టుకొని వెళ్ళి వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ ఎవరున్నారు? దూత ఉంది. దూత ఏం చేసింది? రాయి పొర్లించబడి ఉండడం చూచారు. ఏమంటే అప్పుడు ఆ సమాధిలోనికి ప్రవేశించి తెల్ల నిలుటంగి కొన్ని అక్కడ ఉన్నాయి చూచి కలవరపడి అన్నారట. ఏమన్నారు? ఎవరికి దేవదూత మొదటగా ఈ విషయాలు చెప్పాడు? అది ఏమండి? ముగ్గురికి చెప్పాడు. ఆ ముగ్గురులో మగ్దలేని మరియ కూడా ఉన్నది. హల్లెలూయా. ఎవరు? యాకోబు, తర్వాత మగ్దలేని మరియ, మూడవదిగా సలోమి. ఈ ముగ్గురికి ఏం చేశాడు దూత? మొట్టమొదటిగా వారు చెప్పాడు. అందుకే బైబిల్ స్త్రీలకు చాలా విలువనిచ్చింది. ముందు ప్రియ శిష్యులు ఉన్నారా? వాళ్ళకి వెళ్ళిందా వర్తమానం? వాళ్ళకి వెళ్ళలేదు. మొదట ఎవరికి చెప్పాడు? ధైర్యంగా పని చేసిన వాళ్ళు చెప్పాడు ఆయన. దేవుని స్తోత్రం. అందుకే ఆయన మొట్టమొదటి వర్తమానం ఎవరికి ఇచ్చేస్తాడు తెలుసా? ధైర్యంగా పని చేసిన వాళ్ళు చెప్పాడు. దేవుని స్తోత్రం. ఆయన తిరిగి లేచిన తర్వాత ఏమండి? యేసు తిరిగి లేచాడనే వర్తమానం ఎవరి ద్వారా వచ్చింది చెప్పండి? దేవదూత ద్వారా ఈ స్త్రీలకు చెప్పండి. అందుకే మగ్దలేని మరియా, ఏమండి, సలోమి, మరియా వీళ్ళు పునరుద్ధానానికి వీళ్ళు సాక్షులుగా ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 6 వచనం కూడా చూడండి. 16:6. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడని చెప్పారు. దేవుని స్తోత్రం. వారు ఆయనను ఉంచిన స్థలం చూడని చెప్పాడు. చూశారు, పరిగెట్టుకుని వెళ్ళారు. హల్లెలూయా. శిష్యులు చెప్పారు. అందుకే ఈరోజు మనం కూడా దేవుడి కొరకు ధైర్యంగా సిలువ దగ్గర నిలబడమే కాదు, అవసరమైతే పరిగెట్టుకుని వెళ్ళి అందరికీ ఏం చేయాలా? యేసుక్రీస్తు కోసం చెప్పాలా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య ఏం చేస్తాడు అంటే, యేసయ్య మనకి ఏమిస్తాడంటే మనశ్శాంతిని ఇస్తాడు. యేసయ్య ఏం చేస్తాడంటే, యేసయ్య మనకు రక్షణ ఇస్తాడు. యేసయ్య మనకు ఏం చేస్తాడంటే, యేసయ్య మన కన్నీళ్లను తుడుస్తాడు. యేసయ్య మనకి ఏం చేస్తాడంటే, యేసయ్య మనకు స్వస్థతనిస్తాడు. యేసయ్య మనకి ఏం చేస్తాడంటే, యేసయ్యని ప్రతి అవసరత కూడా తీరుస్తాడు. ఇవి చెప్పండి రా బాబు అంటే ఒక్కొక్కరు నోరు పెగలడం లేదు. ఆ హాస్పిటల్కి వెళ్తే బాగుంటుంది, మంచిదే. హాస్పిటల్కి వెళ్ళినంతలో అయిపోతుందా? ఈ హాస్పిటల్కి వెళ్తే బాగుంటుంది, ఇవి వాడితే బాగుంటుంది, అవి వాడితే బాగుంటుంది. తల ఎలాగెట్టుకు పడుకుంటే బాగుంటుంది, అలాగెట్టుకు పడుకో. ఎన్ని పెట్టుకున్నా తగ్గట్లేదు వాళ్ళకి. మరి ఏం చెప్పాలి? నువ్వు దేవుని యొద్దకు రా, దేవుడు నీ యొద్దకు వస్తాడనే మాట చెప్పడానికి నువ్వు నోరు ఏమవట్లేదు,
పెకలడం లేదు, ఎందుకంటే నీకు వాక్యం సరిగా తెలియక. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఈ ఈ ఆడవాళ్ళు ఎవరి వైపు చూపించారంటే, మేము చూసామని వాళ్ళ వైపు చూపించట్లేదు. ఇగో ఆయన తిరిగి లేచాడు అని ఆయన వైపు చూపించారు. ఆయన వైపు చూసినప్పుడు శిష్యులకు అందరికీ ఏం కనబడ్డాడు? యేసయ్య కనబడ్డాడు. దేవుని స్తోత్రం. అందుకే ఎవరి వైపు చూపించాలా? దేవుడి వైపు చూపించండి అంటే ఊర్లో హాస్పిటల్ అన్నీ చూపిస్తున్నారు. ఇగో మాకు తెలిసిన వాళ్ళు ఏమండి, ఒక ఆవిడకి 3 లక్షలు ఖర్చు పెట్టారట, బతకలేదు. డబ్బులు ఖర్చు పెట్టేస్తే పెద్ద హాస్పిటల్ తీసుకెళ్తే బతుకుతారు అనుకుంటున్నారా? ఆయుష్ ఇచ్చేవాడు, ఆరోగ్యం ఇచ్చేవాడు దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 7వ వచనం చూడండి. అపవాదిని ఎదిరించండి. అదిగో ఏమని వాక్యం చెప్తుంది? మీకు ఎన్నో కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, శోధనలు ఉన్నాయి, అనారోగ్యాలు ఉన్నాయి. మీరు ఎక్కడికి రండి? ముందు దేవుడు ఎక్కడ ఉంటాడు? దేవుడు మందిరంలో ఉంటాడు. దేవుని యొద్దకు మీరు రండి, అప్పుడు మీరు ఏడవండి, మీ పాపాలు ఒప్పుకోండి, మీ కష్టం, మీ బాధ, మీ వ్యాధనంతా ఆయనకి చెప్పుకోండి. ఆయన మీతో కూడా వచ్చేస్తాడు. దేవుని స్తోత్రం. ఆయన మీతో వచ్చిన తర్వాత మీ ఇంటిలో సమాధానం వస్తుంది, నీ ఒంటిలో ఆరోగ్యం వస్తుంది. హల్లెలూయా. అలాగా పొందుకున్న వాళ్ళు కొల్లల మంది ఉన్నారు. దేవుని స్తోత్రం. అందుకే యేసు ప్రభు దగ్గరికి నిజంగా వచ్చిన వాడికి ఏమంటే యేసు ప్రభు సన్నిధిలో స్వస్థత అవుతుంది, లేకపోతే హాస్పిటల్కి వెళ్తే అక్కడ స్వస్థత అవుతుంది. యేసు ప్రభు లేకుండా ఉన్నవాడు ఎల్లుండి వస్తాడో రాడు కూడా చెప్పలేం. ఎల్లుండు వస్తాడో రాడు కూడా మనం చెప్పలేం. అందుకే దేవునితో ఇదిగో ఇక్కడే ఏమండి మెడికేర్ అని ఒక హాస్పిటల్ కట్టారు కదా, అక్కడ జగంపేట నుంచి ఒక ఆయన కిడ్నీస్ మరి రాళ్ళు ఉన్నాయని తీసుకొచ్చారట. చూడండి ఎలాగుందో. రాళ్ళు ఉన్నాయని తీసుకొస్తే ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ పెట్టారు. పెట్టేటప్పటికి రెడీ అయిపోయాడు అన్నీ. ఆపరేషన్ తీసుకెళ్ళటానికి ఒక ఇంజక్షన్ 2 ఇంజక్షన్లో చేశారట. బాత్రూమ్కి వెళ్ళాడట, వాంతులు అయ్యి అక్కడ చచ్చిపోయాడు. పెద్ద ధర్నా చేశారు. అలా ఆవిడకి ఒక కిడ్నీతోనే ఉందంట, ఆవిడకి 2 కమల పిల్లలు, ఇంకా అలా ఆవిడ కడుపుతో ఉందంట. చూడండి పరిస్థితి ఎలాగుందో. ఏమి ఇచ్చారో ఏటో తెలియదు, మొత్తం చచ్చిపోయాడు. బలవంతుడే, ఏం నీరసంగా ఇది ఏం లేదు, నొప్పి వస్తుందని వెళ్ళాడంతే. అంటే తిరిగి రావడం ఎవరి చేతిలో? దేవుడి చేతిలో ఉంది. అందుకే ఏమండి మనలో కూడా చాలామంది ఆపరేషన్ లేకుండా స్వస్థత పొందుకున్నారు, కొంతమంది ఆపరేషన్కి వెళ్ళి కూడా ఆరోగ్యంగా వచ్చారు. హల్లెలూయా. అంటే ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుని సహాయము ప్రతి ఒక్కరికి ఏం కావాలి చెప్పండి? కావాలి. మనకి యేసన్న గారు వస్తారు కదా, ఆయనకైతే డయాలసిస్ మీదకి వెళ్ళిపోయాడు. ఆ డయాలసిస్ మీదకి వెళ్ళిపోయిన ఆయన్ని కూడా దేవుడు బ్రతికించడమే కాదు, 2 లారీలకు ఓనర్ చేశాడు ఆయన. అప్పుడు వరకు అతను డ్రైవర్గా బతికేవాడు, ఇప్పుడు డ్రైవర్ కాదు, 2 లారీల ఓనర్ ఆయన. దేవుని స్తోత్రం. మంచి ఇల్లు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు, కానీ వాళ్ళకి దేవుడికి ఇవ్వాల్సిన విలువలు సరిగ్గా ఇవ్వలేదు కనుక ఇప్పుడు గర్భద్వారం మూసేశాడు. వాళ్ళ అబ్బాయికి పిల్లలు లేరు. ఎన్నో రోజులు వస్తారు, ఎలా కూర్చుంటారు, పోతారు. అంటే ఆస్తిని చూసుకుంటున్నారు కానీ ఏదైనా చేయగలిగిన దేవుడు అని వాళ్ళు సరిగ్గా విశ్వాసం ఉంచట్లేదు. నీ విశ్వాసం పాడవుతుంది డబ్బు వచ్చినప్పుడు. అందుకే డబ్బుని చూడకూడదు, డబ్బునిచ్చిన దేవుణ్ణి చూడండి. హల్లెలూయా. డబ్బుని చూస్తే నీ విశ్వాసం పాడవుతుంది. అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, అది చేయిందాం, ఇది చేయిందాం అనుకుంటావు, కానీ దేవుడిని చూచినప్పుడు నీ విశ్వాసం పెరుగుతుంది. హల్లెలూయా. అందుకే బైబిల్లో ఉంది, విశ్వాసం ఉన్న కర్త దాన్ని కొనసాగించు, యేసు వైపే చూడండి అన్నాడు. మాకు తెలిసిన డాక్టర్ అండి, మాకు తెలిసిన వాళ్ళు అండి, మాకు డబ్బు ఉందండి, మాకు మంచి హాస్పిటల్ అంటండి, లేదండి, ఇవన్నీ వదిలేయి. దేవుణ్ణి నువ్వు వైపును చూచినప్పుడు ఏమండి అన్నీ ఏం చేస్తాడు దేవుడు? అనుకూలపరుస్తాడు. ఏం చేస్తాడు? అనుకూలపరిచేవాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి ఇదిగో ఇప్పుడు మనకి చూసుకున్నట్లయితే మనకి ఎవరు సువార్తమ్మ గారు వెళ్ళి చక్కగా వెళ్ళి వైద్యం చేసుకొచ్చారు అండి. ఆ సినిమాటర్ ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి అలాగే అయింది, ఆయన చనిపోయాడు.
ఆ తుత్తో ఏదో అంటాడు కదా, సినిమాలో యాక్ట్ చేసేవాడు. లివర్ పాడైపోయింది ఆయనకి. వాళ్ళ అమ్మాయి లివర్ ఇచ్చింది, అయినప్పటికీ కొన్ని రోజులు బాగానే ఉన్నట్టుంది కానీ తర్వాత చనిపోయాడు. అంటే ఏదంటే దేవుడు ఏదైనా చేయగలిగినాడు దేవుడే. డాక్టర్లు కూడా అడగండి, మీరు చెప్తారు ఆయన ఏం చేస్తారండి. ఏదైనా చేయగలిగినాడు దేవుడే. దేవుడు చేయలేనటువంటిది ఏది కూడా మనకు ఉండదు. అందుకే చనిపోయిన వారి సైతం కూడా లేపగలిగినాడు దేవుడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ సొలొమి ఆయన్ని చూచింది కనుక సొలొమి తన ధైర్యాన్ని విడిచిపెట్టలేదు. యేసుప్రభు సిలువలో ఉంటే తన ధైర్యాన్ని విడిచిపెట్టలేదు. అందుకే నేనంటాను, సొలొమి ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే మొదటగా సేవలో ఆసక్తి ఉండాలి. ఏముండాలా? నేను దేవుని కొరకు ఏదో ఒకటి చెయ్యాలని ఆసక్తి ఉండాలా. రెండోది ఏంటంటే మన పిల్లలను ప్రభులో ప్రోత్సహించాలి. నా పిల్లలు వాడబడాలి సేవలో, నా పిల్లలు సేవలో ఎదగాలి అనుకోవాలి ఏదైనా. దేవుని స్తోత్రం. మూడవదిగా మనం ఏం చేయాలంటే ప్రభు గద్దిస్తున్నప్పుడు మనం లోబడాలా. నా పిల్లల్ని అటు కూర్చోనివ్వు ఇటు కూర్చోనివ్వు అంటావా? అదే సరి కూర్చో, అలా పట్టుకొని సరి కూర్చో, అలాగా. అది స్కూల్లో అలా కూర్చుంటావా? ఇక్కడ అలా కూర్చోవాలి, జాగ్రత్త కూర్చోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తన తల్లిని గద్దించినప్పుడు, ఏటయ్యా నన్ను అలాగంటున్నావు, నీకు ఎంత సేవ చేయలేదు, నేను ఎంత తిరగలేదు, నీకు ఇవి పెట్టలేదు అంటలే ఆవిడ. ఏమంటుంది తెలుసా? మౌనంగా ఉంది. నువ్వు ఏదంటే అదే అంటుంది. దేవుని స్తోత్రం. నువ్వు ఏదంటే అదే అన్నప్పుడు ఆయన ఎంత ఆనందపడ్డాడు. అందుకే తన కుమారుడికి బాధ్యతను అప్పగించాడు. హల్లెలూయా. ఆ కుమారుడు ఎవరో తెలుసా? యోహాను. హల్లెలూయా. అందుకే ఆమె వెంటనే తన స్వార్థాన్ని ఏం చేసుకుంది? విడిచేసుకుంది ఏంటంటే. అందుకే కష్టాల్లో, నష్టాల్లో, వ్యాధుల్లో మనం ప్రభుని నమ్ముకున్నప్పుడు మనం ప్రభుకి ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. ఏముండాలా? కష్టాలు రాగానే కొంతమంది ఏం చేస్తారు? నష్టాలు రాగానే కొంతమంది ఏం చేస్తారు? అన్నీ మర్చిపోతూ ఉంటారు. కొంతమంది కష్టాలు నష్టాలు వస్తే మర్చిపోతూ ఉంటారు, కొంతమంది సుఖాలు వస్తే మర్చిపోతూ ఉంటారు. సుఖాలు వచ్చినా దేవుడిని విడిచిపెట్టద్దు, కష్ట నష్టాలైనా దేవుడిని విడిచిపెట్టద్దు. కష్ట నష్టాల్లో కూడా మళ్ళీ నిన్ను పైకి లేవనెత్తగలడు, సుఖాల్లో ఉన్న నిన్ను కూడా మళ్ళీ దేవుడిని లెక్క చేయకపోతే కిందకి తీసుకెళ్ళిపోగలడు. అందుకే సుఖాల్లో ఉన్నవారు మరింతగా దేవుడు పని చేయండి, నష్టాల్లో కష్టాల్లో ఉన్నవారు మరింతగా దేవుడు పని చేయండి, మిమ్మల్ని ఆయన హెచ్చించుకుంటూ తీసుకెళ్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కష్టాలలో నష్టాలలో నన్నాదుకున్నావయ్యా, వ్యాధులలో బాధలలో కన్నీరు తుడిచావయ్యా, కష్టాలలో నన్నాదుకున్నావయ్యా, వ్యాధులలో బాధలలో. అందరు చెప్దాం. మధురమైన నీ మరువగల నా దేవా, నీ మరువగలనా నిరంతరం ఆలోచన, నిరంతరం నాకు నిరీక్షణ, అనుక్షణం నీ ఆలోచన ప్రభా. కలువరి సిలువలో విలువ నాకు తెలిసెనుగా, కలుషము బాపగా కరుణను చూపగా, అజేయుడా విజేయుడా సజీవుడా, అజేయుడా విజేయుడా సజీవుడా సంపూర్ణుడా, కలువరి సిలువలో విలువ కలుషము బాపగ కరుణను. దేవుని స్తోత్రం.
అదే సొలొమోనుని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, సొలొమోను 4 సందర్భంలో కనబడ్డది. ఒకటి ఏమండి, తన పిల్లల్ని, తన పరిచర్య విన్నది, పరిచర్య చేసింది, తన పిల్లల్ని సేవకి ఇచ్చేసింది. అంతేకాదు తన పిల్లల విషయంలో స్వార్థంగా మాట్లాడింది అన్న విషయము ప్రభు చెప్పినట్టు మార్చుకుంది. ఆ తర్వాత సిలువ చెంతన ఆమె నిలబడ్డది. ఆ తర్వాత పునరుద్ధానానికి ఆమె వెళ్ళి ఆ మాటను పట్టుకుని వచ్చింది. అంతేకాదు పరిశుద్ధాత్ముడు మేడ గది మీద దిగి వచ్చినప్పుడు అందరిలో ఆమె కూడా ఉంది. దేవుని స్తోత్రం. అక్కడ స్త్రీలు అని రాసేసాడు. ఆ స్త్రీల్లో ఈమె ఒకరితే. మరియా అని ఏమంటే యేసుక్ర ప్రభు తల్లి పేరు రాశాడు. అక్కడ కొంతమంది స్త్రీలు అని రాశాడు. ఆ స్త్రీలు ఎవరున్నారు? మగ్దలేనే మరియా ఉంది, ఈవిడ ఉంది, అందరూ ఉన్నారు. హల్లెలూయా. అంటే ఈమె వీళ్ళ పిల్లలు కూడా ఏం పొందుకున్నారు చెప్పండి? పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నారు. హల్లెలూయా. ఏం పొందుకున్నారు? అపోస్తల కార్యాల గ్రంథం 1వ అధ్యాయంలో ఆ మేడ గది మీద ఉన్నారట. ఆ మేడ గది మీద ఎవరిదంటే మార్కుది అనమాట. ఆ మేడ గది మీద శిష్యులు అందరూ ఉన్నారు. శిష్యులందరూ యోహాను, పేతురు, యోహాను, యాకోబు. ఎక్కడ రాసినా కానీ మొదట ఎవరి పేరు రాయబడుతుంది అంటే పేతురు గారి పేరు, తర్వాత యోహాను, యాకోబు. అసలు యోహాను యాకోబు కాదు, యాకోబు యోహాను ఉండాలా. కానీ దేవుడు పేతురును బాగా ప్రేమించాడు, యోహానును బాగా ప్రేమించాడు. ఆ తర్వాత యాకోబు 3వ లిస్టులో ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే మనం చూసుకున్నట్లయితే 14 వచనం ఉంటుంది, వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను. ఆ కొందరు స్త్రీల్లో యేసయ్య తల్లి పేరు రాశాడు. యేసు తల్లి అయిన మరియా, ఆయన సహోదరులు ఏక మనసుతో ఎడత ప్రార్థన చేస్తుండరి. వారు మేడ గది మీద కూడుకున్న వాళ్ళు ఇంచుమించుగా ఎంతమంది చెప్పండి? 120 మంది. మన సంఘంలో కూడా 120 మందే పడతారు. ఇక్కడ ఇది అంతా ఫుల్ అయిపోయింది అనుకో, ఎంతమంది వస్తారు? 120 మందే. ఇంకా అంతకంటే ఎక్కువ పట్టరు. హల్లెలూయా. నాకు తెలుసు 120 మంది పడతారు గ్యారెంటీగా. చక్క పికప్ అయిపోతే మొత్తం లైన్గా చోటు వదలకుండా కూర్చుంటే 150 మంది పడతారు. దేవుని స్తోత్రం. లైన్కి 2 అడుగులు అనమాట. 2 అడుగులు చొప్పున ఎన్ని ఉన్నాయి లైన్లు? ఎన్ని ఉన్నాయి అమ్మా? 2 పొదలు 20 అంటే ఎన్ని ఉన్నాయి? 10 ఉంటాయి. దేవుని స్తోత్రం. అంటే ఒక 2 అడుగుల్లో ఆ టైల్స్ ఒకరు కూర్చున్నా ఎంతమంది పడతారు? 10 మంది పడతారు. ఇలా 10 లైన్లు వేసుకుంటే ఇంకా 10 లైన్లు ఉన్నాయి. ఎన్ని లైన్లు ఉంటాయి లెక్కెట్టుకోండి, మీకు అర్థమవుతాయి. దేవుని స్తోత్రం. ఒక 140 లైన్లు ఎంతో వస్తాయి అన్నమాట. అంటే కొంచెం కూర్చున్నా 120 మంది గ్యారెంటీగా పడతారు. అందుకే ఆ మేడగది ఈ మేడగది ఒకటే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆ మేడగది మీద ఉన్నవారు అందరి మీద ఏమొచ్చింది? పరిశుద్ధాత్మ అభిషేకం వారు పొందుకున్నారు. అభిషేకం దేని కొరకు అంటే శక్తి కొరకు. అభిషేకం దేని కొరకు? శక్తి కొరకు. మత్తయి సువార్త 24:13. మత్తయి సువార్త 24వ అధ్యాయం 13వ వచనం చూడండి. మత్తయి సువార్త 24:13. అంతము వరకు నమ్మకంగా ఉండమని వాక్యం చెప్తుంది అనమాట. ఎప్పటి వరకు ఉండాలా? అదిగో. అంటే ఈ మధ్యలో ఏయో సమస్యలు, గొడవలు, బాధలు, కష్టాలు, నష్టాలు, వేదలు ఇవన్నీ వస్తాయి. కానీ అన్నిటినీ పక్కన పెట్టి ప్రభు కొరకు నిలబడి ఎప్పటి వరకు? అంతము అంటే నువ్వు చనిపోయేంతవరకు, లేకపోతే ప్రభు వచ్చే వరకు నువ్వు నమ్మకంగా ఉండాలని వాక్యం చెప్తుంది అన్నమాట. వాడు ఏమవుతాడు? వాడే పరలోకం వెళ్తాడు. అంతవరకు సహించకుండా మధ్యలో ఏమైనా వచ్చాయనుకో, పోయాడు అనుకో లోకంలోకి, వాడు రక్షించబడ్డు నరకానికి పోతాడు. అందుకే మరణం వరకు, అంతమంటే ఏంటి? మరణం వరకు నమ్మకంగా ఉన్నవాడు రక్షించబడతాడు, లేకపోయినవాడికి శిక్ష. అందుకే అంటే ఆ వాళ్ళలో వదిలిన కాకిలాగా కొంతమంది ఏం చేస్తారు? కొంతమంది మళ్ళీ వాళ్ళలోకి రారు. ఇంకా ఒకసారి బయటికి వెళ్ళారంటే ఏం చేస్తారు? అక్కడే ఉండిపోతారు. కానీ పావురం అలాగైందా? ఆ పరిస్థితులన్నీ చూసుకొని వచ్చేసింది. మళ్ళీ తర్వాత మళ్ళీ వదిలితే మళ్ళీ ఒక కొమ్మ నట్టుకొని వచ్చిందనమాట. దేవుని స్తోత్రం. కానీ కొంతమంది బయటకు వదిలేవనుకో కాకిలాగా అక్కడే ఉండిపోతారు. వారికి ఏముండదు, బాప్తిసం తీసుకున్నా
లోకంలో కలిసిపోయిన వాళ్ళకి రక్షణ ఉండదు. అందుకే రక్షణ మనం ఏం చేసుకోవాలంటే రక్షణ అనే టికెట్ని కాపాడుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంతవరకు ఇంకొక సొలొమోను ఉందండి బైబిల్లో. ఆవిడ ఎవరో తెలుసా మీకు? ఇంకో సొలొమోను ఉంది, ఎవరో తెలుసా? చెడ్డ సొలొమోను. పేరైతే సొలొమోను ఎట్టుకుంది కానీ చెడ్డదన్నమాట. ఆమె ఎవరు అంటే హేరోదియా అని ఒక ఆవిడ ఉంది, ఆవిడ కూతురు. ఈ హేరోదియా ఎవరు? ఈ హేరోది ఎవరు అంటే ఏమండి, హేరోది యొక్క అన్న భార్య. ఈయన ఎవరున్నారు? మన బాప్తిస్మా యోహాను చెప్పాడు, ఏయ్ బుద్ధి జ్ఞానం ఉందా, నువ్వు అలాగున్నావు అని తిట్టాడు. అది కోపం పెట్టుకొని ఏం చేసిందో తెలుసా? ఏది రీతి నాశనం చేయాలని చూచి తన కూతురిని ఉపయోగించింది. ఆ కూతురి పేరు సొలొమి. ఆ కూతురి పేరు ఏంటండి? సొలొమి. ఆ నాట్యం చేసింది కదా. అందుకే అమ్మ చెప్పింది, మా బాబు చెప్పాడని దేవుడికి వ్యతిరేకంగా ఎవరు జీవించకూడదు. ఏమండి, ఆమె ఏం చేసింది? కోరుకోమంది. ఏం కోరుకోమంది? తల కోరుకో అని కూతురు చెప్తే ఆ కూతురు అన్న బుద్ధి చెప్పాలి కదా, తల్లికి చెప్పలేదు. తల కోరి తెచ్చింది. ఎవరతను? మహర్షి. ఎవరతను? ప్రవక్త. అలాంటి ప్రవక్త తలని కొట్టివేయడానికి ఆ తల్లి కూతుర్లు ఎక్కిపించారు. ఆ తల్లి పేరేంటి? హేరోది అయితే ఆ కూతురు పేరు సొలొమి. అలాగ ఉండకూడదు. ఆ సొలొమిలాగా ఉండకూడదు. ఏ సొలొమిలాగా ఉండాలా? యాకోబు యోహాను తల్లి అయినా సొలొమోను, వీళ్ళిద్దరి పేర్లో రాయబడ్డాయి. ఒక సొలొమి నాశనాన్ని తెచ్చింది, ఒక సొలొమి అంటే కుటుంబానికి ఆశీర్వాదము తెచ్చింది. అందుకే వ్యభిచారం అనేది ఏ రీతిగా చేసినా దేవుడు ఇష్టపడ్డావు. హల్లెలూయా. పాపం అనేది ఏ రీతిగా చేసినా దేవుడు ఇష్టపడ్డావు. అందుకే మనం ఏమండి సొలొమిలాగా మారాలి. మనము ప్రభు మాటలు వినాలి, అర్థం చేసుకోవాలి, ఫాలో చేయాలి, పరిచయం చేయాలి. అవసరమైతే మన బిడ్డలను కూడా ఏం చేయాలా? దేవుని సేవలో వాడబడేటట్టుగా చూడాలి. అట్టి తల్లులుగా మీరు ఉండాలి. ఆ ఆశీర్వాదం ఆ కుటుంబాల మీదకి మెండుగా వస్తుంది. అర్థమైందా? మీరేం చేయాలి? తల్లిదండ్రుల మాట వినాలా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ తల్లి వెళ్ళమనగానే ఆ పిల్లలు వెళ్ళలేదా? ఇప్పుడు మనం వెళ్ళమంటే వెళ్తున్నారా? అప్పుడు మీరే ఉన్నారు, మా పిల్లలు మా మాట వింటలేదండి. అబ్బాయి ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారో. నీ పిల్లలు మీ మాట వినాలా. దేవుని స్తోత్రం. నీ పిల్లలు కాబట్టి నీ మాట వినాలా. వినేలాగా మార్చుకోవాలా. ప్రార్థన చేయండి, కన్నీరు కార్చండి. నా కొడుకు నా మాట వినాలా, నా పిల్లలు నా మాట వినాలా, సేవ నీ పరిచర్యలో ఉండాలా అని వారి కోసం ఏడవండి. హల్లెలూయా. దేవుడు వారి మనసులను మారుస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ఏమంటే నువ్వు చేయలేవు, కానీ దేవుడు చేయగలడు. ఆయన ఎవరు? నీవు దేవుడవు, సర్వశక్తుడవు, నీ జాలికి హద్దులు లేవు, నీ ప్రేమకు కొలతలు లేవు. అవి ప్రతిదినము క్రొత్తగా నుండున్. జాలిగల దైవమా యేసయ్యా, మనసారా స్తుతింతున్. జాలిగల దైవమా మనసారా స్తుతింతున్. ప్రార్థన చేసుకుందాం. ఒక సొలొమి ఆ కుటుంబ నాశనానికి పూనుకుని నాట్యం చేసింది. ఒక సొలొమి కష్టపడి నష్టమైన, ఇరుకైనా, ఇబ్బంది అయినా, బాధ అయినా, శోధనైనా